మంచి పోలీస్ క్యారెక్టర్ చేశారని విన్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే. First of all, our dignitaries, Sri K.L. Damodar Prasad garu, my guru and my God actually, and guide too. And the other dignitary, Sri Uday Krishna garu, and then finally my friend and my co-producers, one of the producers, Shabari producer, Sri Mahendra garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ మన మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందుగా మేము కరోనా టైంలో ఈ మూవీ స్టార్ట్ చేసాం. కరోనా అందరికీ ఎలా వేసిందో మాకు కూడా అలాగే దెబ్బేసింది. చాలా కష్టాలు పడ్డాం. యాక్చువల్లీ కష్టం అనే దానికన్నా ఇంకా పెద్ద వర్డ్ ఏమైనా ఉంటే అది వాడాలి. చాలా కష్టపడ్డాం. ఈ జర్నీలో మేము చాలామంది మంచి వ్యక్తులను కలిసాం. అది నిజంగా మా అదృష్టం. దానిలో మేము మొదటిగా ఫీల్ అయ్యే వ్యక్తి శ్రీ దామోదర్ ప్రసాద్ గారు. మాకు ఈ ఫీల్డ్ కొత్త. మేము యాక్చువల్గా ఒకప్పుడు ఎక్స్ ప్రొఫెసర్స్. మాకు ఈ ఫీల్డ్ కొత్త అయినా సరే సార్ దగ్గరికి ఏ చిన్న విషయం అయినా సరే వెళ్ళిపోయేవాళ్ళం. సార్ ఏమాత్రం విసిగించుకోకుండా సార్కున్న వర్క్స్తో పాటు మమ్మల్ని కూడా వాళ్ళలాగే డీల్ చేశారు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీం గురించి చెప్పాలి. ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇవన్నీ వర్డ్స్ పక్కన పెడితే ఈ సినిమాకి ప్రాణం అంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ ప్రదీప్ అల్లు. నిజంగా తను లేకపోతే ఈ ప్రొడక్షన్ లేదు, ఈ సినిమా కూడా లేదు. వాడికి రైట్ హ్యాండ్, ఐ మీన్ క్లోజ్ కాబట్టి రైట్ వాడు అంటాం, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ అతనికి రైట్ హ్యాండ్గా నిలిచిన మా కో డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్, అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ మై ఫ్రెండ్ సత్యప్రసాద్. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు స్టోరీ అనుకున్నప్పుడు ఇలా 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 చేద్దామని మేము చాలా స్టార్ట్ చేసాం. అది ఆఖరికి చాలా పెద్దదైపోయింది సినిమా. ఫైనల్గా సినిమా కంప్లీట్ చేసాం. ఈ మంత్ ఎండింగ్లో వస్తాం, ఐ మీన్ ఈ మంత్ లోపల వచ్చేస్తాం డ్యూ టు సమ్ సెన్సార్ ఇష్యూస్. అండ్ ఇంకా చెప్పాలంటే మాకు ఈ జర్నీలో పరిచయమైన కొంతమంది గురించి చెప్పాలి. మా సూర్యకళ గారు కానివ్వండి, మా భాష గారు కానివ్వండి, అండ్ దెన్ నా ఫ్యామిలీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఇంత చదువుకొని ఈ ఫీల్డ్కి వస్తామన్నప్పుడు ఫస్ట్ ఏ ఫ్యామిలీలో అయినా సరే వెనక్కి పట్టుకొని లాగేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బేసికల్గా నాకు పేరెంట్స్ లేరు, కానీ అంతకంటే ఎక్కువగా గౌరవించే మా బావ, మా అక్క, వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇన్ దిస్ అకేషన్ ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు దెమ్. ఫైనల్లీ దర్శిని మూవీ 3 క్యారెక్టర్స్, మనలాగే నార్మల్గా తిరిగే 3 క్యారెక్టర్స్, జీవితం మీద కొంచెం అసంతృప్తి ఉన్న 3 క్యారెక్టర్స్ ఒక హ్యాపీగా ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు పడే చిన్న చిన్న ఏం కాదు, పెద్ద హెడల్స్, దానివల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు అనేదే మా సినిమా కాన్సెప్ట్. దీనికి చాలా చిన్నగా అంటే నార్మల్గా తిరిగే వ్యక్తులు కావాలి, అందుకే ఫ్రెష్ ఫేసెస్ కావాలని మేము కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో అదృష్టం కొద్దీ సినిమా చాలా బాగా వచ్చింది. నేను అంత ఇంత అని పెద్దగా చెప్పను, బట్ ఒక ఫ్యామిలీ హ్యాపీగా థియేటర్కి వెళ్తే చక్కగా నవ్వుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్, లవ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా సినిమాలో ఉంది. ఇది లేదు అని మాత్రం నేను చెప్పను. అండ్ ఇంత సపోర్ట్ ఇచ్చిన మా మీడియాకి అండ్ దెన్ మా భాషా గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఆనిముత్యాలు ఏం చెప్పమంటారు, నేను చెప్తుంటే చెప్పేస్తాను ఒకేసారి. తర్వాత లేదు సార్, యాక్చువల్గా మీరు హీరోగా ఎందుకు ట్రై చేయలేదు అనేది నేను చెప్పే కదమ్మా, నేను జీవితంలో యాక్ట్ చేసి స్క్రీన్ మీద యాక్ట్ చేయదలుచుకోలేదని చెప్పాగా నీకు.
ఎనీవేస్ కీపింగ్ దట్ అసైడ్, దర్శిని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ ఏంటంటే నా దగ్గరికి అబౌట్ 2 years అయిందా, 2.5 years అయిందా, 2.5 years బ్యాక్ ఛాంబర్ బయట వెయిట్ చేస్తూ, అంతేనా? లేదా సూర్య ద్వారా వచ్చారు మీరు? ఎటు వచ్చారు? అంత ఛాంబర్ దగ్గర ఫస్ట్ తర్వాత సూర్య పరిచయం అయింది. వెయిట్ చేస్తుంటే ఎవరైనా అడిగితే ఇట్లా పలానా అని చెప్పారు. నేను అసలు ఇట్లా పలానా అని చెప్పగానే ముందు అసలు ఏం చేస్తారా మీరు అని అడుగుతా, జనరల్గా ఎవరినైనా అడుగుతాను. ఇట్లా మేము ఓ సినిమా తీసామండి, మేము ఇట్లా బాగా చదువుకున్నాం, నేను డాక్టర్ సోన్సో ప్రొఫెసర్లు అన్నారు, అన్నీ మానేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చామంటే ముందు తిట్టా నేను. అసలు బుద్ధుండి చేస్తున్నారా, బుద్ధి లేకుండా చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారా మీరు అందరూ అని చెప్పి తిట్టినాక అట్లా భరించి 3 రోజులు తిట్లని భరించినాయి. ఫైనల్గా పోస్టర్ లాంచ్ చేయాలని అడిగారు ఫస్ట్ వీళ్ళు. అప్పుడే కోవిడ్ ఎండ్ అయింది, పోస్టర్ లాంచ్ చేయాలని అడిగితే ఇప్పటివరకు తగలబెట్టిన చాలు మీరు ఇక్కడ ఈ సినిమా మీద చెప్పారు. అప్పటికే అంతా చెప్పారు వాళ్ళ కష్టాలని. ఇప్పుడు ఆయన చెప్పారు కదా చాలా కష్టాలు పడారు, కష్టాలని 3-4 రోజులు అన్ని నెమ్మదిగా విని సరే అని చెప్పి, ఇక్కడ కాదమ్మా మీరు చేయాల్సింది, ఒక పని చేయండి, నేను వైజాగ్ ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, అది మీ ఊరు, ముందు మీ ఊర్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ గ్రౌండ్ మీకు ఎంకరేజ్ చేయాలి, కాబట్టి ఆ ఈవెంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ స్టేజ్ మీద మీ పోస్టర్ రిలీజ్ చేస్తా అని చెప్పి అట్లా వాళ్ళు ఫస్ట్ పోస్టర్ అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసి వైజాగ్ జనానికి కూడా చిన్న క్లాస్ పెట్టడం జరిగింది. మీరు ముందు మీ ఊరు నుంచి వచ్చిన చదువుకుని పిల్లలు అయ్యేళ్ళు ఇట్లా కష్టపడే సినిమా తీశారు, మంచి సినిమా తీశారు, ముందు మీరు ఎంకరేజ్ చేయండి, తర్వాత మీతో అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అని చెప్పడం జరిగింది. వై ఐఎమ్ సేయింగ్ దట్ ఇస్, ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఆయన ప్రదీప్ గారు ఒక కథ రాసుకోవటం, కష్టపడి ఒక థాట్, చిన్నప్పటి నుంచి ప్యాషన్, ఇవన్నీ చెప్తుంటారు. అదే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పారు నాకు, ప్యాషన్తో వచ్చామండి, ప్యాషన్తో చేసామండి అంటే. ఇవాళ రోజున సినిమా తీయటం పెద్ద గొప్ప విషయం కాదు. ఇఫ్ యూ రియలీ డెడికేటెడ్, యూ వర్క్ హార్డ్, యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్. బట్ ఆఫ్టర్ మేకింగ్ ఎ ఫిల్మ్, ద అవుట్కమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ద బిజినెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అయిపోయింది అంతా. గత 10 ఏళ్లుగా మొత్తం మార్పు వచ్చేసింది. ఎక్కడో సినిమా తీయటానికి ఉత్సాహం చూపిస్తున్నాం కానీ ఆ బిజినెస్ ఆస్పెక్ట్లో మనం కాన్సన్ట్రేట్ చేయట్లా. వీళ్ళలోనే కాదు, నోబడీ ఈజ్ డూయింగ్ ఇట్. లాస్ట్ ఇయర్ 252 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, దాంట్లో 6%. అంటే ఒక 12 సినిమాలు డబ్బు సంపాదించడం కానీ బొటాబట్టిగా బయటపడటం కానీ జరిగినాయి. నన్ ఆఫ్ ద అదర్ ఫిల్మ్స్ హ్యావ్ మేడ్ ఇట్. దాంట్లో మహావతో ఒక 40 సినిమాలు 50 సినిమాలు ఓటీటీ రెవెన్యూ వచ్చి ఉంటుంది, కానీ ఎవరు సంపాదించి ఉంటారు, దాంట్లో వాళ్ళు పెట్టిన డబ్బు వచ్చి ఉండదు వాళ్ళకి. మిగతా సినిమాలు అడ్రస్ కూడా లేవు. సో ఎవ్రీ మంత్ ఈ మధ్యకాలం కోవిడ్ తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాను, ఛాంబర్లో కొత్తగా మేము ప్రొడ్యూసర్ అవుతాము అని వస్తున్న వాళ్ళందరికీ నెలకు ఒక మీటింగ్ పెడుతున్నాం. ఓ 50 మంది ఉంటారు, 50 to 60 మంది ఉంటారు. మీకు అసలు ఛాంబర్ మెంబర్షిప్ కావాలంటేనే ముందు అసలు మీటింగ్ ఎట్టున్నాడు అని చెప్పి అక్కడ ఇప్పుడు వీళ్ళకి చెప్పినవి అన్నీ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. వీళ్ళంటే ఇండివిజువల్గా చెప్పాను వీళ్ళకి, అప్పట్లో మనం పెట్టలేదు కాబట్టి, లేకపోతే వీళ్ళు మెంబర్షిప్కి వచ్చినప్పుడు అదే క్లాస్కి వీళ్ళు రావాల్సి వచ్చేది. బట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ చెప్తాం, అది చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ డిస్కరేజింగ్, బేసిక్గా గ్రౌండ్ రియాలిటీ తెలిస్తే ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ దట్, definitely you'll be a successful producer or a technician or artist or anything. Because it really pains when I hear people like this coming and talking to me and saying that this is our passion, ఇంత కష్టపడి సినిమా తీసాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఈ రకంగా డబ్బు తీసుకొచ్చామంటే it really pains sometimes. Because ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే కదా, ఎక్కడ గాలి నుంచి ఊడిపడిన డబ్బు కాదు కదా ఎవరిదైనా కానీ. నీకు యూ షుడ్ బి హ్యాపీ దట్ యువర్ అక్కగారు బావగారు ఆర్ సపోర్టింగ్ యూ. అట్ ద సేమ్ థింగ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్? అట్ వాట్ కాస్ట్? వాట్ హ్యావ్ యూ గాన్ త్రూ past 3 years? కదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఐ హావ్ సీన్ దెమ్ వెరీ క్లోజ్. ఒక 100 సార్లు కలిసి ఉంటారు ఈ 2.5 years నాకు తెలిసి. ప్రతిసారి ఏదో ఇష్యూ లేకపోతే చిన్న గైడెన్స్ గురించో
ఒక స్టేజ్లో అరే ఇప్పటివరకు పెట్టింది చాలరా, మీరు వెళ్ళిపోండిరా వెనక్కి, ఇక్కడితో పోయింది అనుకుంటే చాలు, ఇంకెక్కువ పెట్టి పోగొట్టుకోబాకండి కూడా అన్నాను వెళ్తుంది. I sent them back. I don't know whether it will pay you financially or it will pay you career-wise. Whichever way it pays, it will pay for all of you. So I wish the best to all of you and God bless. Thank you. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్ గురించి చెప్పాలి అంటే మైక్ కొంచెం దగ్గరికి పెట్టుకుంటారా మేడం? యా, ఏమో చాలా హ్యాపీ ఉంది ఇంతవరకు వచ్చామంటే. ఏమో నో వర్డ్స్ అసలు. టీజర్ అండ్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది అందరికీ? బాగుంది కదా? యా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, కొంచెం అనీజీగా ఉంది, నేను మాట్లాడతాను తర్వాత. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డాక్టర్ ప్రదీప్. ఇలాగా మీ ముందు ఇలా నించొని మాట్లాడుతున్నాను. ఐఎమ్ సో ఓవరాల్, యా ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అందరూ వచ్చారు అండ్ నేను ఈ ఈవెంట్లో ఇలా నించొని మాట్లాడుతున్నాను. ఐఎమ్ సో ఓవరాల్డ్. ఫస్ట్ దామోదర్ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్, సిన్సియర్ థ్యాంక్స్ వచ్చినందుకు. ఆయన హీ ఈజ్ ద గాడ్ ఫాదర్ మాకు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ ఇంకా లేనప్పుడు, మేము స్టార్టింగ్ బేబీ స్టెప్స్ వేస్తున్నప్పుడు మాకు ఆయన ఒక ప్రొటెక్టర్లా నించున్నారు. సో హీ ఈజ్ అ గాడ్ ఫాదర్ ఫర్ అస్. ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా చాలా అలా చెప్పుకొని వెళ్ళాలి, బట్ స్టిల్ సింప్లీ హీ ఈజ్ అ గాడ్ ఫాదర్. మాకు ప్రతి మూమెంట్ ఆయన హెల్ప్ తీసుకొని, ఆయన గైడెన్స్ తీసుకొని నేను వచ్చాం. నెక్స్ట్ ఉదయ్ కృష్ణ గారి గురించి చెప్పాలి. హీ ఈజ్ సో సింపుల్ పర్సన్. ఉదయ్ కృష్ణ గారి గురించి నేను ఇంటర్వ్యూలన్నీ చూశాను అయింది, ఎందుకంటే నాకు విఎఫ్ఎక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని ఇందులో ది బెస్ట్ ఎవరున్నారు అని చూస్తే ఉదయ్ కృష్ణ గారు. ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే ఆయన ఏం చెప్పారంటే, చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను, అంటే లైక్ హీ పుట్స్ హిస్ ఓన్ ఎఫర్ట్స్. మీరంతా అది ఆల్రెడీ యూ హ్యావ్ విట్నెస్ ద మూవీ, ఎంత గ్రాండ్ స్కేల్లో వెళ్ళిందో. సో సార్ యు ఆర్ రియల్లీ ఆసమ్. అండ్ ఇది కాక పర్సనల్లీ ఆయన్ని కలిసినప్పుడు హీస్ సో హ్యూమన్ పర్సన్, అంటే ఎంత మంచి మనిషి అంటే ఈజ్ సో ఎమోషనల్ పర్సన్. నేను ఈ సినిమా గురించి, అంటే ఈ సినిమా గురించి వెళ్ళలేదు, నేను నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడదామని వెళ్ళాను. సో ఈ సినిమాకి ఏమైనా చేయనా, నేను మార్చినా, విఎఫ్ఎక్స్ ఏమైనా చేయనా అని అడుగుతున్నారు పర్సనల్గా. సార్ చాలా థ్యాంక్స్ సార్. శబరి మహేంద్ర గారు బ్రదర్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ శబరి వన్ ఆఫ్ ద బిగ్ మూవీస్లో ఒక ప్లేస్లో ఉంది. సో మీరు కూడా అలాగే ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి. ఆయనలో గొప్పతనం ఏంటంటే, మేము ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాకు సజెషన్స్ ఇస్తారు. అది ఎలా అంటే, ఆయన ఆల్రెడీ చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్స్, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు, సో నాకు ఇది అవ్వలేదు, ఇది వద్దు, ఇది అయ్యింది, ఇది వర్కౌట్ చేయి. అలాగే కొన్ని కాంటాక్ట్లు ఆయన నుండే వస్తుంటాయి. సో ఇలా హీ సో హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈ మూవీ గురించి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది. సో ఇండివిజువల్గా నేను ఒకరు అని చెప్పలేను, కానీ కంప్లీట్ నా ఫ్యామిలీ, అలాగే నా టెక్నికల్ టీమ్, మా సంతోష్ కానీ, సూర్యం కానీ, సత్య కానీ, వికాస్ కానీ, అందరూ నాకు ఒక ఫ్యామిలీ. నిజంగానే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ. ఎందుకంటే ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే అది బికాస్ ఆఫ్ దెమ్. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాలో, నేను పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, కొందరికి రాలేకపోయారు. యాక్చువల్గా ఒక 1.5 years or 2 years బ్యాక్ ఏమో నేను ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ వేరే ఫంక్షన్ అది అవుతుంది. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇలా అయితే అంత బాగుంటుందో నా ఫంక్షన్ కూడా అని. సో ఈరోజు మీ ముందు నిల్చున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ ఇది. నేను పిలగానే చాలామంది వచ్చారు,
చాలా చాలా థ్యాంక్స్ నా అనుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ. అండ్ నేను చాలా అంటే ఇంటర్నల్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. దీనికి అడిషనల్గా సాయి వీడియో ఇస్ సో ఎమోషనల్. ఎందుకంటే ఒక 10 మందికి పెడుతున్నావు చూడు మన సినిమా పేరున, చాలా థ్యాంక్స్. సినిమా నేను అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పట్లేదు, మా 100% ఎఫర్ట్ పెట్టాం. మీకు సాంగ్స్లో కానీ లేదు అంటే ట్రైలర్లో కానీ మా ఎఫర్ట్స్ కనిపిస్తాయి. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్, సినిమాకి రండి ప్లీజ్, డూ వాచ్ ద మూవీ. మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి, నచ్చకపోతే మా సోషల్ మీడియాస్లో విల్ బీ ఆల్వేస్ అవైలబుల్ టు యూ. ఏమి నచ్చలేదు అని చెప్పండి, విల్ కరెక్ట్ దాట్ ఫర్ ద నెక్స్ట్ టైం. మీడియా అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో సోషల్ మీడియాలో పెట్టమన్నారు కామెంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. అండ్ ఇట్స్ యాక్చువల్ అండ్ ఎమోషనల్ జర్నీ అండి. చాలా జరిగింది, మీ ఎదురుగా వచ్చాను, మీ అందరూ కూడా చాలా పేషెన్స్గా వచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్, కొన్ని కారణాల వల్ల. అండ్ ఈ సినిమా మీరు ఇంటర్వ్యూస్ విన్నారో లేదో తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సినిమాకి నాది పునాది అంతా కూడా ప్రదీప్ అండి. ఎవరైనా సరే కెరియర్లో సెటిల్ అయిన తర్వాత ఒక పిహెచ్డి ప్రొఫెసర్స్ అయినప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు స్టెబిలిటీ చూస్తారు, మన మంత్కి ఈఎంఐస్ ఉన్నాయా లేవో చూస్తారు, లేకపోతే మనం ఎంత సేవ్ చేసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా లేదా అని చూస్తారు. కోవిడ్ పోతున్నప్పుడు ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది, ఏంటంటే ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు, ఎప్పుడు ఉంటామో ఎవరికీ తెలియదు అన్న సెన్సేషన్లో ఉన్నప్పుడు ప్రదీప్ టుకే కాల్ దట్ ఒకవేళ తను ఉన్నా పోయినా సినిమాలో అని డిసైడ్ అయ్యాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. నలుగురు ఒక వెరీ కామన్ పీపుల్ జాయిన్ అయ్యి ఒక మూవీ తీద్దామని డిసైడ్ అయ్యారు. ఆ ప్రయాణంలో కొన్ని లక్కు వశాత్తు నేను కూడా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా దెబ్బలు తినలేదండి, దెబ్బలు చాలా దారుణంగా తినడం, కింద పడ్డం, పైన పడ్డం. ఎవరన్నా సరే జనరల్గా మధ్యలో వదిలేస్తారు, మనకెందుకు ఇది అని చెప్పి. కానీ గైస్, దిస్ ఆల్ యువర్ పర్సెవియరెన్స్ దట్ అది సూర్యం బాయ్ ఏమన్నా అంటే సరే నేను ఏదో చూస్తాను, ఇట్స్ ఓకే, బడ్జెట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, నీకు ఏదో రైట్ అనిపిస్తే అది తీయు అని చెప్పి. సంతోష్ అండి ఆల్మోస్ట్ 4 days హై ఫీవర్లో ఉండి హెవీ డెంగ్యూతో ఉన్నా సరే ఇంకో 4 days రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ షూటింగ్కి వచ్చాడు, సో దట్ హీ క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సత్యప్రసాద్ ఆల్మోస్ట్ అంతే ఎఫర్ట్. ఇంతమంది ప్రాణాలు పెట్టారు. మా డిఓపి రవి మిల్కి, దాని తర్వాత ఎస్ఎఫ్ఎక్స్ దాము, మ్యూజిక్ కూడా నిజాని అంజన్, ఎవ్రీ వన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషల్గా ఈ నలుగురు. ఒక టిడ్బెట్ ఇస్తానండి, ఏంటంటే నాతో ఆల్మోస్ట్ 25-26 hours కంటిన్యూస్ షూట్ ఉండేది. ఇట్ వాజ్ 26-25 hours షూట్ ఉండేది. ఎవ్రీడే ఆల్మోస్ట్ మార్నింగ్ 4కి లేపేవాళ్ళు, 5కి షూట్ స్టార్ట్ అయ్యేది, 10-11కి అయ్యేది. నేను బాగా టైర్డ్ కదా, ఇంత టైర్ అవుతున్నాను, నన్ను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాడు అది ఇది అనుకునేవాడిని. బట్ ఒక 3-4 days ఒక రియలైజేషన్ వచ్చింది, ఏంటంటే నన్ను 4కి లేపడానికి మనోడు 3 o'clock నాకు కాల్స్ చేసేవాడు. షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక 45 minutes ఎక్స్ట్రా పడేది. ఒక 11 o'clock 12 o'clock షూట్ అయితే ఇంటికి వెళ్ళి 12:30, 1కి పడుకొని జస్ట్ 1.5 hour ఇలాగా ఆల్మోస్ట్ ఒక 1.5 month రీషూట్స్లో కూడా అంత ఎఫర్ట్ పెట్టారండి. ఎవరు పెడతారండి? అలాంటి టైంలో నాకు అనిపించింది అనమాట, నేనే ఎఫర్ట్ పెడుతున్నానంటే వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్ ముందు నేనెంత. సో అంత కమిట్మెంట్ వచ్చామండి. అండ్ సినిమా షూట్ చేయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. అది వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. సినిమా షూటింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్, బట్ సినిమా రిలీజ్ చేయడం ఇస్ వెరీ వన్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్. లక్కీగా కోర్ టీమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఎదురుగా మీరు వచ్చాం. అండ్ ఈ ఎంటైర్ జర్నీలో సినిమా అయితే మాత్రం ఆనెస్ట్ చెప్తున్నానండి, ఐ డోంట్ నో నన్ను ఏకేస్తాడేమో ప్రదీప్. నేను ఫస్ట్ కట్ చూశాను. ఫస్ట్ కట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఆనెస్ట్లీ సెడ్, బ్రో ఇంకా బాగుండాలి ఇది అని చెప్పి. ప్రదీప్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, చెప్పిన తర్వాత ఎందుకు చెప్పాడో రాంగ్గా నాకే తెలుసు కదా, నాకే చెప్పేంత గొప్పడువా నువ్వు అని అండు. ఎందుకు, ఏంటి, వై ఇస్ ఇట్ నాట్ వర్కింగ్ అని. మీరు నమ్మరండి, 3 weeks అట్ ఏ స్టేజ్ 14 hours ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ మార్చాం. నాకు జనరల్గా ఒక సినిమా ఎక్కదు, ఎందుకంటే నేను ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడే ముందు ఐఎమ్ నార్మల్ మ్యాన్, మీలాగే నేను కూడా ఇప్పటికి కూడా ఒక నార్మల్ కామన్ మ్యాన్. సినిమా నాకు ఎక్కలేదు మచ్చా, ఇంకా బాగుండాలి అన్నప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ అంటే వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్. తర్వాత కూర్చున్నామండి,
ఒక 3 వీక్స్ 2 వీక్స్ కూర్చున్నాం. సినిమా నేనే 2 టైమ్స్ చూశాను. సినిమా ఎక్కడా కూడా నాకు బోర్ కొట్టకుండా బ్రీజ్ లాగా వెళ్ళింది 2 hours అండి. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా అంత అడాప్టివ్గా ఉన్నారు ఆనెస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, నేను కానీ పక్కన వచ్చి భజన చేస్తే మా సినిమా హైలైట్, మా సినిమా తోపు అని మాట్లాడితే అదిరిపోద్ది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బయట లక్షల మంది చూస్తున్నప్పుడు దే విల్ ఆన్సర్ బాగుందా బాగోలేదని ఏకేస్తారు. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఫస్ట్ టైం అయితే నాకు నచ్చలే, అందరికీ కూడా అది. కానీ సెకండ్ టైం చూసిన తర్వాత కిరాక్ బ్రీజ్, అసలు 2 hours తెలియకుండా వెళ్ళింది. వావ్! దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు దాము అండి. ఎస్ఎఫ్ఎక్స్ చేశారు, ప్రాణం పెట్టాడు మాతో పాటు. అండ్ సినిమా అయితే ఆనెస్ట్గా బాగా వచ్చింది. అండ్ తెలుగు ఆడియన్స్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఎప్పుడు చెప్తా, వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్కమింగ్, ఎంబ్రేసింగ్ ఆడియన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సినిమా బాగున్నది అంటే అది ముఖాలు చూడరు, తర్వాత వీళ్ళు ఏంటని చూడరు, స్టోరీ బాగుందా లేదా, కంటెంట్ బాగుందా లేదా, ఎమోషన్స్ మాని ఇచ్చిందా లేదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా అని చూస్తారు. సో ఇట్స్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్ అండి. కొంతమంది జీవితాలు ప్రాణం పెట్టి లిటరల్గా కష్టపడ్డాం. ఇది జస్ట్ మీ సపోర్ట్ కావాలి. చూడండి, ఒక్కరు చూడండి, బాగుంటే 10 మందికి డెఫినెట్గా చెప్పండి. దట్ ఈస్ ద ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్. సినిమా హ్యాస్ కమ్ అవుట్ గుడ్. అండ్ వెళ్ళే ముందు ఇంకొక కపుల్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాలండి. శాంతి గారు, ఆవిడ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎంత టేక్స్ అయినా సరే చేశారు. అండ్ దాము, ద ఎస్ఎఫ్ఎక్స్ గాయ్, and the DOP, Ravi Milki, you guys are rocking. Literally, this will be one of the best technicians in the industry. And especially ఈ మూవీ ఎంతవరకు రావడానికి ఇందాక చెప్పినట్టు మా సాయి అండి, నాకు ఆల్మోస్ట్ చాలా నాళ్ళ నుంచి బ్రో సాయి మామూలు ఎఫర్ట్, మామూలు సపోర్ట్ కాదండి. హీ ఈస్ బిన్ అ ట్రూ బ్యాక్ బోన్. సాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్టూపెండస్ సపోర్ట్ ఫర్ అస్. అండ్ దీని తర్వాత వచ్చేసరికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇప్పుడు ద స్టాల్వర్ట్ ఆఫ్ హనుమాన్, ఉదయనిధి గారు. ఏమైందంటే నాకు, అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడే కలడం, మా టీం ముందు వెళ్ళి కలిసినప్పుడు నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, బ్రో వీళ్ళు నేను ఇక్కడ కదా, నేను హనుమాన్ చేశాను కదా అన్నట్టు నేను అనుకున్న రియాక్షన్ ఇస్తారేమోనని. బట్ మా వాళ్ళు రాగానే, బ్రో హీ వాజ్ సో వార్మ్, సో వెల్కమింగ్. ఏంటిది ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఇంక్యూజిటివ్ మైండ్తో చేశారని చెప్పగానే ఐ వాజ్ లైక్ వావ్. సార్ ఆ మాట నాకు అది విన్నప్పుడు ఇట్ సీమ్స్ ఐ షుడ్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే హనుమాన్ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు, ఏ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఉందో అందరికీ తెలుసు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక న్యూ కమర్స్ అండి, మేము అవ్వరం, అసలు ఆనెస్ట్ ఫ్యాక్ట్ మేము అవ్వరం. అలాంటిది ఒక వార్మ్ స్మైల్తో మమ్మల్ని ఎంబ్రేస్ చేసి తీసుకొచ్చారు. ఇట్ మీన్స్ ఏ లాట్ సార్. ఇట్స్ ఎ ట్రూ ఆనర్ టు అసోసియేట్ విత్ యూ. మిమ్మల్ని కలడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఆనెస్ట్లీ దిస్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ సార్. అండ్ సెకండ్ ఏంటంటే శబరి మహేంద్ర గారు, ఇది ఏమైందంటేనండి, త్రూ కలిసినప్పుడు నేను కొంచెం ఆపర్చునిటీ మిస్ అయ్యి నేను డెవలప్ అయ్యాను. మా వాళ్ళు రాగానే ఫస్ట్ మాట ఏమన్నారంటే, డూడ్ హీస్ అ వెరీ చిల్డ్ అవుట్ గాయ్ అని చెప్పారు. అండ్ నాకు ఇందాక అన్నట్టు ఆయన టైమ్, హీఈస్ ఆల్రెడీ వెరీ బిజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, శబరి, ఐ విష్ ద మూవీ ద వెరీ బెస్ట్. సినిమా షుడ్ బి అ సూపర్ హిట్. అండ్ ఇలాగే మీరు చాలా చాలా సినిమాలు తీయాలి. ఇట్స్ అ జెన్యూన్ విష్ ఫ్రమ్ మీ. మా వాడు వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు ఏంటంటే, డూట్ హీస్ గివింగ్ ఇన్పుట్స్. ఆయన ఎక్కడా కూడా నేను ప్రొడ్యూసర్ని ఒక ఇంత తీశాను అన్న చెప్పు ఒక ఈగో లేదు, ఏమీ లేదు, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అనగానే నేను మేబీ సార్ ఆనెస్ట్ చెప్తున్నా, మేబీ మన వాళ్ళు హర్ట్ అయ్యారేమో, ఏదైనా చెప్తారేమో అనుకున్నా. మిమ్మల్ని కలిసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు ఐ డెంట్ ఫీల్ దట్ సార్, నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ ద రేడియేట్ ఎక్కడ అవ్వట్లా. యు ఆర్ వెరీ వార్మ్ అండ్ వెరీ వెల్కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎంబ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. రియల్లీ మీన్స్ ఏ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాట్లాడితే మీకు బోర్ కొట్టేస్తుంది. లాస్ట్ వన్ ఫైనల్ అగైన్ అపీల్ అండి. సినిమా అయితే బాగుంటుంది. అండ్ ఇది ఎందుకంటే నేను చేశానని కాదు, నాకు నిజంగా నచ్చింది. బాగుంటే బాగుందని చెప్తాను, బాగోలేతే బాగోలేదని చెప్తాను. మాటల్లో దాపరికాలు నా వల్ల అవ్వదు, ఫ్యూచర్లో కూడా అవ్వబోదు కూడా. సో సినిమా అయితే బాగుంది. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. వెరీ సూన్ ఈ మంత్ మేలో అయితే సినిమా వస్తుంది. ప్లీజ్ సీ అండ్ సపోర్టర్స్. సినిమా అయితే బాగుంది కాబట్టే చెప్తున్నాం. అండ్ రెస్ట్ మీ చేతుల్లో పెడుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరేం టెన్షన్ బ్లాక్ బస్టర్ ప్రేక్షకులు చూసి చెప్పాలి బాగుందా లేదా అని.
మనం తీసి మనం అనుకుంటే సార్ ప్రొడ్యూసర్ ఎవరు, అందులో స్టార్ కాస్టింగ్ ఎవరు సార్? ఎవరున్నా, ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే సినిమా అనేది బాగుంటే ప్రేక్షకుడు చూస్తాడు, లేదంటే చూడు. అది నా సినిమా అయినా ఈ సినిమా అయినా, దట్స్ అ ఫ్యాక్ట్ అంతే. సో హలో అండి, దర్శిని ఒక ఇద్దరు కుర్రాళ్ళు కాకినాడ జేఎన్టీలో పిహెచ్డి చేస్తూ సినిమా మీద ఉన్న ఇష్టంతో వేరే ప్రొఫెషన్లో ఉన్నా కూడా సినిమా చేయాలి అనే తపంతో ఇక్కడికి వచ్చి సినిమా చేశారు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన ఈ సినిమా బాగా ఆడాలి. ఆడితే వీళ్ళు ఇంకా 10 సినిమాలు తీస్తారు. ఆ 10 సినిమాల ద్వారా ఇంకా 10 మందికి ఉపాధి దొరుకుతుంది. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. థియేటర్లో చూస్తేనే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది, మారింది సిచ్యువేషన్ ఇప్పుడు. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ. అలా చేసటం వల్ల వీళ్ళిద్దరికీ మంచి కెరీర్ ఉంటుంది, దానివల్ల ఇంకా 10 మందికి మంచి జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ స్పీచ్ ఇవ్వడం మా ఫ్రెండ్. సో అనుకోకుండా స్టార్ట్ చేసాం, బట్ అది ఇంత దూరం తీసుకొచ్చింది, మీ ముందుకు తీసుకొచ్చింది. సినిమా చూసామండి, మాకైతే అవుట్పుట్ బాగుందని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు కూడా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. సో ఇందాక హీరో గారు చెప్పినట్టు మీరు సినిమా చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా 10 మందికి చెప్పండి. సో మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అడగగానే వచ్చారు, అంటే చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా మా కోసం వచ్చారు. అలానే మా కోసం వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. సో చాలా కష్టపడ్డామండి, మా ఫ్యూచర్ అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో మీడియా మిత్రులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా సినిమా చూడండి, మీకు ఏమనిపిస్తే అది మీరు దాన్ని రిఫ్లెక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మన సత్య. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, స్టేజ్ మీద డిగ్నిటరీస్కి, దామోదర్ ప్రసాద్ గారికి, ఆయన మా ఈవెంట్కి వచ్చారు. హీ సపోర్టెడ్ అస్ ఆల్ ద వే. థ్యాంక్ యూ ఫర్ హిమ్. అలాగే మహేంద్ర గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్, యూ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ ఉదయకృష్ణ గారు వచ్చారు. సార్ ఇందాక చెప్తున్నాను సార్, మీరు దేవుడు సార్. దేవుడు ఎలా ఉంటారో మాకు తెలియదు, మీరు మమ్మల్ని స్క్రీన్ మీద చూపించారు దేవుడి మీద. థ్యాంక్ యూ. సో గోయింగ్ విత్ ద ప్రెజెంటరీస్, మా మూవీ దర్శిని మీరందరూ తప్పకుండా చూడాలి. ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డాను అంటే దానికి కారణం ఇద్దరండి. ఒకటి మా పేరెంట్స్, మా మదర్, షీఈస్ నాట్ దే, wherever she is, she'll bless me always. She always wanted to see me as an artist, and ఆవిడ సపోర్టే మేము ఇన్ని సంవత్సరాలుగా షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇప్పుడు మీ ముందుకి మూవీతో వస్తున్నాం దర్శినితోటి. అండ్ ద సెకండ్ ఇస్ మై ఫ్యామిలీ. ఐ కాల్ మై ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ. మా డైరెక్టర్ ప్రదీప్, సంతోష్, సూర్యం, ఏకవచనంతో పిలుస్తున్నాను, ఏమనుకోకండి, వాళ్ళందరూ ఫ్రెండ్స్. సో నిజంగా చెప్పాలి అంటే 12 yearsగా మేము షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ వచ్చాం. అండ్ 2.5 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసాం. ఒక కోవిడ్లోని వి యాక్చువల్లీ డ్రీమ్డ్, ఎప్పుడు అనుకునే వాళ్ళం, మా ప్రదీప్ అవనండి, ఎప్పుడు అనుకునే వాళ్ళం ఇలా ఉండాలి, మనం మూవీ తీయాలి, ఇలా రావాలి అని చెప్పి. ఫైనలీ టుడే ఇస్ ద డే విచ్ హ్యాస్ హ్యాపెండ్, విచ్ హ్యాస్ మేడ్ our dreams come true, and the entire credit goes to my director because he is from the front, he leads us from the front. And సంతోష్ అనేవాడు తన కష్టం కనబడదండి. మామూలుగా చూస్తేను వీడేంటి ఖాళీగా తిరుగుతున్నాడు అని ఉంటుంది, కానీ ఎంత కష్టపడతాడో దగ్గరగా ఉన్న వాళ్ళు, క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. సో కనపడిన కష్టం సంతోష్ది. అలాగే సూర్యం గారు, సో ఆయన మాకు ఇచ్చిన లిబర్టీ, ఆయన ఒక మాకు పెద్దన్నలాగా మాకు అండగా మా ముందు ఉంటాడు. అది ఇప్పుడును ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాకు చాలా ధైర్యంగా నిలబడేవాడు. ఆయనేమో మాకు ధైర్యం ఇచ్చారు. సో
థ్యాంక్ యూ. అండ్ వికాస్ అండ్ శాంతి గారు, దే హ్యావ్ సపోర్టెడ్ మీ వెల్ ఇన్ ద మూవీ. సో వాళ్ళు లేకపోతే అసలు ఇంత బాగా మూవీ వచ్చి ఉండేది కాదేమో. అండ్ అఫ్ కోర్స్ టెక్నీషియన్స్, మా డిఓపి గోవింద్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నిజానీ అంజన్. సో వీళ్ళు లేకపోతే అస్సలు లేదు. అండ్ మా పిఆర్ఓ సాయి, సో హీస్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రమోషన్స్. అండ్ మీడియా, మీ అందరి సపోర్ట్ లేకపోతే మూవీస్ బయటికి రావండి. మీరు అనేవాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం. అలాగే ప్రజలు, సో మీరు కూడా మా మూవీని ఆదరిస్తే మాకు ఒక కెరియర్ ఉంటుంది, మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది, మేము పడిన కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. సో మీడియాకి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, వెల్ విషర్స్, ఇన్ని సంవత్సరాలుగా మేము కనే కళల్ని నెరవేరే టైం వాళ్ళు వచ్చింది. సో మీ అందరి బెస్ట్ విషెస్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండడం వల్ల వీఆర్ స్టాండింగ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక నుండి మీరే, మీ అందరే, మీ మీడియా వాళ్ళు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీరందరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఒక డాక్టర్ ప్రదీప్ అల్లు మొన్న జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 24th ఏప్రిల్ నేను అతను మీట్ అయ్యానండి. దగ్గరికి పెట్టుకోండి. ఓకే, 24th ఏప్రిల్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అతను నేను ఎక్కడున్నానని కనుక్కొని ట్రేస్ చేసి నా ఆఫీస్కి వచ్చి మీట్ అయ్యారు. ఇంకొక 1 month మేబీ సినిమా రిలీజ్ వరకు ఆగి ఉంటే అతను నన్ను కలిసి ఉండకపోతే మేబీ నేను అతని గురించి వెతుక్కొని వచ్చి కలాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. అది జరగాల్సింది, ఇది జరిగింది. అండ్ ఆ ఫస్ట్ మీటింగ్లోనే అతని తాలూకా ఐడియాస్ కావచ్చు, చాలా డిస్కషన్స్ నడిచాయి. అతను ఏంటంటే నెక్స్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి సార్, ఒక విఎఫ్ఎక్స్ బేస్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఇది అంటే, లేదు సార్ ఫస్ట్ ఫిల్మ్ ఏంటి అని నేను ఫస్ట్ ఫిల్మ్ గురించి అడిగాను. ఈ ఫిల్మ్ గురించి నాకు నిజంగా తెలియదండి, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే చూశాను. కానీ ఒకటి అర్థమైంది సార్, నెక్స్ట్ ఫిల్మ్ మాత్రం మనం డెఫినెట్గా కలిసి చేద్దాం. కంటెంట్ అంటే కొన్ని చాలా డిస్కషన్స్ నడిచాయండి. నా హనుమాన్ జర్నీ కూడా వచ్చినప్పుడు హనుమాన్ ప్రశాంత్ వర్మ వాళ్ళు ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు నా ఆఫీస్కి వచ్చి, ఆ రోజు నాకు ఆ హీరో ఎవరో తేజ సజ్జా తెలీదు, ప్రశాంత్ వర్మ తెలీదు, నాకు తెలుగు ఇండస్ట్రీ కొద్దిగా అంత పెద్ద నెట్వర్క్ కూడా లేదు, రిలేషన్స్ తక్కువ. సో అది ఆ రోజు డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్. అది ఈరోజు బిగ్ ఫిల్మ్ అయింది. కంటెంట్ ఈజ్ ద మ్యాటర్. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వచ్చినప్పుడు చాలా ఓపెన్గా అతను అసలు ఈవెన్ అతని యాటిట్యూడ్ కానీ అతని విజన్ కానీ, ఇంకా నేను చాలా ఎంతో నేను ఇంట్రెస్ట్ చూపిస్తే కానీ ఒక 2 hours మీటింగ్ కూర్చోనండి. 2 hours మీటింగ్ కూర్చొని మా ఇంటికి ఇన్వైట్ చేశాను, మీరు రండి, ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ చేసేయండి, తర్వాత మనం చూద్దాం. ఒకటి మాత్రం చెప్తున్నానండి, జాతకం చెప్పట్లేదు, మీలాగా ఫ్యూచర్ కూడా దర్శని చెప్పట్లేదు. 24th ఏప్రిల్ 2024 కలిశారు. 24th ఏప్రిల్ 2025కి గన్ షాట్ గా మీరు ఇతను ఒక మంచి డైరెక్టర్ గా, పెద్ద డైరెక్టర్ గా చూస్తారు. ఒక ప్రశాంత్ వర్మ రేంజ్ లో కూడా ఉన్నా కూడా ఎవరు ఆశ్చర్యపోక్కర్లేదండి. ఆపర్చునిటీ ఖచ్చితంగా నేను కలిసి ఇతనితో వర్క్ చేయబోతున్నాను. అది రాసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాదే ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు అప్ టు ప్రొడక్షన్ నేనున్నానండి. అండ్ అంటే అతను నా మీద చూపిస్తున్న అభిమానం ఎందుకు, ఏంటి నాకేమీ అర్థం కాలేదండి. అఫ్ కోర్స్ నాది వైజాగ్ అండి నేటివ్, ఇతనిది వైజాగ్. నెక్స్ట్ అతను అంటే దట్టు డాక్టర్, జస్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. వన్ థింగ్ సార్, నేను యాక్చువల్ హీఈస్ ద డైరెక్టర్, మీ కింద మెయిన్ టెక్నీషియన్స్, మీ వెనక మీరు క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా వెళ్ళండి, మేము ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకో లెవెల్లో మాత్రం చూడాలి. అండ్ ఒక కొత్త సినిమా చేసినప్పుడు ఎలాంటి పెయిన్స్ ఉంటాయి ఏంటి ఇవన్నీ నేను 90s లోనే చూశానండి. పాపం అంటే వైజాగ్ అనుకుంటాను చాలా మందిది, కొత్త ఆర్టిస్టులు గట్రా. నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అతనికున్న యాటిట్యూడ్, అతనికున్న విజన్, వీళ్ళందరి తాలూకా ఎఫర్ట్స్ మనస్ఫూర్తిగా ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ద నెక్స్ట్ ప్రోడక్ట్ మాత్రం నేనే వర్క్ చేయాలి యాజ్ అ విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా. ఓకే, నాకు ఇక్కడ టీం అంతా ఈరోజే పరిచయం కనుక పెద్దగా పరిచయం లేవండి. శబరి ఫిల్మ్ గురించి విన్నానండి, మిమ్మల్ని కలుస్తాను ఇది అయిన తర్వాత. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.
సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. సో గుడ్ ఈవినింగ్. ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. ఈ పిల్లలు వీళ్ళ ఎంతూజియాజం, వీళ్ళ కమిట్మెంట్ చూసిన తర్వాత మొన్న అనుకోకుండా మా సుమన్ టీవీకి వచ్చి సార్ వీ వాంట్ అన్ ఇంటర్వ్యూ అని నేను అడిగితే ఏం చేశారా అంటే ఈ దర్శిని ట్రైలర్ చూపించారు. రియల్ ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ద కంటెంట్ వైజ్ కానీ, టెక్నికల్గా కానీ, క్రియేటివ్గా కానీ, ద సినిమాలో ఉన్నటువంటి డెప్త్ చూసిన తర్వాత ఆ కొంచెం అది అన్నమంతా తినవసరం లేదు, ఒక మెతుకు చాలన్నట్లుగా కంటెంట్ దీంట్లో ఉంది. వీళ్ళ కష్టం, వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ, వీళ్ళ తపన, ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి ఇలాంటి ఔత్సాహిక యూత్ ఎవరైనా సరే ఇందులో ఉన్న ఆ పెప్ని, ఆ కసిని, ఆ ప్యాషన్ని ఎంజాయ్ చేయాలని తప్ప దీని మీద అర్జెంటుగా కోట్లు సంపాదిద్దాం అనేటువంటిది కాదు. సక్సెస్ అనేటువంటిది కావాలి. సక్సెస్ వస్తే కోట్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, సౌఖ్యాలు వస్తాయి, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తుంది. బట్ సక్సెస్ అనేటువంటి దానికోసం వీళ్ళు చూపించిన, ముఖ్యంగా డైరెక్టర్ నిజంగా తను ప్రదీప్ అల్లు రియల్లీ ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు తను చెప్తున్న ఒక్కొక్క సమాధానం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంతగా, హౌ మచ్ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ అండ్ హౌ మచ్ దే ఫ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ అనేటువంటిది చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా అభినందనపూర్వకంగా అనిపించింది. అలాగే డైరెక్టర్ కానీ, ఇప్పుడు ముఖ్యంగా ప్రొడ్యూసర్ సూర్య ఏ కాన్ఫిడెన్స్తో డబ్బులు పెట్టాలి, ఏం చూసుకొని డబ్బులు పెట్టాలి. డబ్బు అనేటువంటిది సినిమా అంటేనే మనీ అండ్ తర్వాతనే ఏదైనా. మనం ఎన్నెన్ని కబుర్లు చెప్తుంటాం, కళాత్మక జీవిత కళాకారులు ఇదని చెప్తుంటాం. ఏ కళ అయినా సరే ముందు అన్లెస్ వీ స్పెండ్ వీ కాంట్. అలాంటి ఒక డబ్బు పెట్టడము, అలాంటి రిస్క్ తీసుకోవటం వెనుక ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంటేనే సాధ్యపడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తనలో ఉంది. తన మిత్రుల మీద తనకున్న కాన్ఫిడెన్స్, తమ యూనిట్ మీద తమకున్న కాన్ఫిడెన్స్ తో ఒక డిఫరెంట్ జోనర్, తీసుకున్న కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ జోనర్లో తీసుకున్నారు. ఎప్పుడో మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం పేటిక దర్శిని, ఇష్ట దర్శిని అనేటువంటిది, అంటే ఎవరికి ప్రియదర్శిని, ఎవరికి ప్రియమైనటువంటి దాంట్లో కనిపిస్తున్నటువంటిది అదొక కాన్సెప్ట్. అయితే ఆదిత్య 369లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ టుమారో. యమలీల అనేటువంటి ఒక సినిమా వచ్చింది, ఎస్పి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారిది, ఆలీ చేసినట్టు. దాంట్లో కూడా అలాగే భవిష్యత్తు అనేటువంటి తెలుస్తుంది. తెలిస్తే మనిషి యొక్క స్వభావాలు కానీ, ఇమోషన్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఎలా మారిపోతుంది విత్ ఇన్ ఏ నో టైం అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకుని, ఒక సెన్సిబుల్ కాన్సెప్ట్ని తీసుకుని దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ని అప్లై చేస్తూ చేసినటువంటి ఈ సినిమా రియల్లీ ఇంట్రెస్టింగ్ కంటెంట్. అలాగే వీళ్ళ యొక్క ప్రతి ఎఫర్ట్ వెనుక ఉన్న గొప్ప కాన్ఫిడెన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ యంగ్ టీమ్. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మార్క్ ఆఫ్ దేర్ ఓన్. ఇన్ని సంవత్సరాలు జాబులకు సాటిస్ఫై చేసి, ఇళ్లలో వాళ్ళకి చెప్పకుండా ఉద్యోగాలు వదిలేసేసి, ఎవరు ఏం చేస్తున్నారో ఇంట్లో తెలిస్తే వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఒప్పుకుంటారో లేరో అనేటువంటి సంశయాల మధ్య అన్ని కంఫర్ట్స్ ఇచ్చి సినిమా చేయమంటే ఆ దారి వేరు. ఏ కంఫర్ట్స్ లేకుండా డబ్బులకి వెతుక్కుంటూ ప్రతి ఒక్క లిమిటేషన్స్లో ఒక క్రియేటివ్ జాబ్ చేయటం అనేటువంటిది చాలా కష్టం. అలాంటి లిమిటేషన్స్లో కూడా ఒక వండర్ఫుల్ అవుట్పుట్ ఇవ్వగలటం అనేటువంటిది ఒక డైరెక్టర్ యొక్క, ఒక టీం యొక్క కెపాసిటీకి, వాళ్ళ డెడికేషన్కి నిదర్శనం. అలాంటి డెడికేషన్తో ఈ సినిమా చేశారు. త్వరలో రిలీజ్ రాబోతున్నారు. డేట్ ఇచ్చారా? డేట్ త్వరలో. అంటే ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ని చూసిన తర్వాత ఇండస్ట్రీలో కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ ప్రకారం డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అనౌన్స్ చేసిన తర్వాత డిలే చేయొద్దు, అలా ఆ ప్లాన్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ అందరూ చాలా కష్టపడ్డారు. అలాగే నిన్ననే శబరి నిర్మాత, అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అద్భుతమైన కాన్సెప్ట్స్తో వస్తున్నారు. యూత్ అంతా కూడా మోస్ట్ ఎంకరేజింగ్ అనిపిస్తుంది వీళ్ళందరి చూస్తుంటే. ఎందుకంటే ఈ రోజున సినిమాకి ఎవెన్యూస్ చాలా పెరిగినాయి. ఒక ఓటీటీ అనేటువంటిదే కాదు, రకరకాల ఎవెన్యూస్, శాటిలైట్, ఓటీటీ, రకరకాల ఎవెన్యూస్ పెరిగిన నేపథ్యంలో కొంచెం క్రియేటివిటీ చూపించుకుంటే స్కై ఈజ్ ద లిమిట్ అంటానికి మనకు హను అనేటువంటిది మొన్ననే వచ్చినటువంటి హనుమాన్, యు ఆర్ ద మ్యాన్ బిహైండ్ దట్. కంగ్రాచులేషన్స్ సార్. వీళ్ళు ఒక టెక్నికల్ ఎక్సలెన్సీతో ఒక సినిమా అనేటువంటిది ఆ హైట్స్కి వెళ్ళడం అనేటువంటిది చూస్తుంటే అద్భుతమైనటువంటి ఒక సక్సెస్, ఒక ఇన్స్పిరేషన్ సక్సెస్ అది. అలాంటి టీం వీళ్ళందరూ కూడాను, వీళ్ళందరికీ కూడా మరొక నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు
తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దర్శిని. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ గుర్తు